ఫ్యాన్ ఆఫ్ చేసుకో, ఆపేసేసుకో. వేసుకున్నాం సార్. కెమెరా రన్నింగ్లో ఉందా చూడు. చూస్తున్నాం సార్. కెమెరా రన్నింగ్లో ఉందా చూడు. రన్నింగ్లో ఉంది సార్. రెడీ టేక్. రెడీ సార్. ఈ అర్ధరాత్రి సమయంలో రిపీట్. ఈ అర్ధరాత్రి సమయంలో గుర్రపు డెక్కల శబ్దం వింటుంటే గుర్రాల సంఖ్య చాలానే ఉన్నట్టుంది. రిపీట్. ఓకే స్వామి, రిపీట్. ఈ అర్ధరాత్రి సమయంలో గుర్రపు డెక్కల శబ్దం వింటుంటే గుర్రాల సంఖ్య చాలానే ఉన్నట్టుంది. ఎవరై ఉంటారు? కొంపతీసి మన సామ్రాజ్యం మీద ఎవరైనా దండయాత్రకు వస్తున్నారా ఏంటి? నెక్స్ట్ సార్. ఇదేంటి ఈ బగ్గీల నిండా అమ్మాయిలు ఉన్నారేంటి? అది కూడా ఓకే రిపీట్. ఇదేంటి ఈ బగ్గీల నిండా అమ్మాయిలు ఉన్నారేంటి? అది కూడా మత్తుగా పడిపోయి బంధించబడి ఉన్నారు. వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పైగా ఇంతమంది అమ్మాయిలా? ఏంటి వసంత, ఏం చేస్తున్నావు నువ్వు? వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? అందరూ మత్తులో స్పృహ తప్పి పడిపోయారు. ఎందుకు వాళ్ళని బంధించావు? అడిగేది నిన్నే వసంత. ఏం చేస్తున్నావు అసలు? ఏంటి ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడ అమ్మేస్తున్నావా? ఓకే రిపీట్. ఓకే రిపీట్. రిపీట్. ఏంటి ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడ అమ్మేస్తున్నావా? ఈ మధ్యకాలంలో మన రాజ్యంలో అమ్మాయిలందరూ మాయమవుతున్నారు అంటే అంటే దాని వెనక ఉన్నది నువ్వా? ఓకే రిపీట్. ఓకే ఓకే రిపీట్. రిపీట్. ఈ మధ్యకాలంలో మన రాజ్యంలో అమ్మాయిలందరూ మాయమవుతున్నారు అంటే అంటే దాని వెనక ఉన్నది నువ్వా? సారీ రిపీట్. ఈ మధ్యకాలంలో మన రాజ్యంలో అమ్మాయిలందరూ మాయమవుతున్నారు. ఓకే బ్రో. ఓకే రిపీట్. రిపీట్. ఓకే బ్రో. వాయిస్ తక్కువగా ఉండాలి, మన పెంచే మోడలేషన్ ఎక్కువ ఉండాలి. అదే మెయిన్ అక్కడ. ఓకే బ్రో. రిపీట్. ఈ మధ్యకాలంలో మన రాజ్యంలో అమ్మాయిలందరూ మాయమవుతున్నారు అంటే అంటే దీని వెనక ఉన్నది నువ్వా? ఓకేనా బ్రో? వసంత, ఈ రాజ్యాన్ని కాపాడాల్సింది నువ్వే. మన రఘునందన చక్రవర్తికి నువ్వు ఒక ముఖ్య సలహాదారువి. అలాంటి వాడివయ్యుండి ఇలాంటి నేరాలు చేయడం తగదు. అది ఏదో హితబోధ చేస్తున్నట్టుంది. సో అది ఎలాగంటే, నువ్వు ఒక మంచి డిజిగ్నేషన్లో ఉన్నావు కదా, నువ్వు ఇలాంటి పనులు చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆ టైంలో చెప్పే ఇది కదా. ఓకే. సో వసంత, ఈ రాజ్యాన్ని కాపాడాల్సి నువ్వే. ఈ మన రఘునందన చక్రవర్తికి నువ్వు ఒక ముఖ్యమైన సలహాదారుడివి. అలాంటి వాడివై ఉండి ఇలాంటి నేరాలు చేయడం తగదు. ఓకే బ్రో.
సో మెయిన్ ఇంటెన్షన్ చెప్పినాడు కదా. ఓకే. అక్కడ రిపోర్ట్ ఒక సస్పెన్స్ వాడు రివీల్ చేస్తున్నాడు. ఓకే. సో దానికి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అలా ట్రై చేయండి. ఓకే బ్రో. రెడీ రెడీ. రిపీట్. వసంత, ఈ రాజ్యాన్ని కాపాడాల్సింది నువ్వే. మన రఘునందన చక్రవర్తికి నువ్వు ఒక ముఖ్య సలహాదారువు. అలాంటి వాడివై ఉండి ఇలాంటి నేరాలు చేయడం తగదు. కావాలంటే లాస్ట్ లైన్స్ ఉన్నాయి కదా, మ్మ్. అలా అది కాదంటే మన రఘునందన చక్రవర్తి నువ్వు ఒక ముఖ్యమైన సలహాదారుడివి. అలాంటి వాడివై ఉండి ఇలాంటి నేరాలు చేయడం తగదు. అంటే అక్కడ వాడు ప్రాధాయపడుతూ అని రాశాడు కదా బ్రాకెట్ లో. ఆ, అది అలా అని మనం బతిమాలతో అంటే అది మీరు చెప్తే జరగదంటే లైక్ అంటే హితబోధ చేస్తున్నట్టు ఉంటుంది. ఓకే. అది మానవుల పుట్టినవాడికి జన్మము తప్పదు. మ్మ్. సో అంటే మీరు వాయిస్ తగ్గించేస్తారు, వాయిస్ తగ్గించకూడదు అంటున్నా. ఓకే. ఓకే. వాయిస్ కాకుండా వాయిస్ పెంచి మోడ్యులేషన్ తగ్గించాలి అంటున్నా. ఓకే బ్రో. అది అంటే వసంత, ఈ రాజ్యాన్ని కాపాడాల్సి నువ్వే. మన రఘునందన చక్రవర్తి నువ్వు ఒక ముఖ్యమైన సలహాదారుడివి. అలాంటి వాడివై ఉండి ఇలాంటి నేరాలు చేయడం తగదు. ఓకే. ఓకే ఓకే అంటే బ్రో. మా సౌండ్ పెంచండి. ఓకే. మోడ్యులేషన్ అదే సౌండ్ తగ్గించినా పర్లేదు కానీ మోడ్యులేషన్ పెంచాలి. ఓకే. అది మెయిన్ అక్కడ. రెడీ రెడీ టేక్. రిపీట్. వసంత, ఈ రాజ్యాన్ని కాపాడాల్సింది నువ్వే. మన రఘునందన చక్రవర్తికి నువ్వు ఒక ముఖ్య సలహాదారువి. అలాంటి వాడివై ఉండి ఇలాంటి నేరాలు చేయడం తగదు. ఓకేనా బ్రో? ఓకే ఓకే నెక్స్ట్ బెటర్ నెక్స్ట్ అని మ్మ్. కుదిరితే ఈ డైలాగ్ చెప్పేటప్పుడు విత్ బాడీ యాక్షన్ కూడా ఇచ్చారనుకో, దాంతో పాటు మోడలేషన్ వస్తుంది. అలా ట్రై చేయండి. మీకు మొన్న కూడా చెప్పాను అది మ్మ్. పొద్దున్న ఇది ఏదో పురోహితుడు చెప్తున్నప్పుడు కూడా. అవును. బాడీ లాంగ్వేజ్ తో పాటు మీరు చెప్తే మోడలేషన్ కూడా ఇంకా వస్తుంది. ఒకసారి అలా ట్రై చేయండి, ఓకే. అది బెటర్ ఇంకా మీకు. రెడీ. చూడు, నీ గురించి మహారాజుకు ఫిర్యాదు చేస్తాను. నీ కొలువు ఊడిపోతుంది, గుర్తుంచుకో. అమాయకంగా ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఆల్రెడీ డబ్బులు తెలియని నోటి నుంచి చెప్పడం కాదు. ఓకే ఓకే ఒక్క నిమిషంలో ఇచ్చారు. ఓకే. ఇది ఓకే. కావాలంటే కొంచెం వాయిస్ పెంచండి. ఓకే. Effects బాగానే ఉన్నాయి. ఓకే బ్రో. రిపీట్. కొంచెం ఎఫెక్ట్స్ కూడా కొంచెం యాడ్ చేసి వాయిస్ పెంచండి ఒకసారి. ఓకే బ్రో. చాలా లోగా వస్తుంది. ఓకే. ఓకే. రిపీట్. చూడు. మరి ఎక్కువైపోయింది, మరి Okay. ఎక్కువైపోయింది. చూడు అని ఆ పెయిన్ చూపించి నీ గురించి మహారాజుకు ఫిర్యాదు చేసి నీ కొడుకు గుడిపోతుంది. ఫిర్యాదు చేస్తాన దగ్గర చిన్న పాజ్ ఉంది కదా, Hmm. పాజ్ ఎక్కడ ఉన్నా అక్కడ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఓకే బ్రో. అప్పుడు ఎఫెక్ట్ నుంచి నెక్స్ట్ పాజ్ నెక్స్ట్ డైలాగ్కి అందుకుంటే అప్పుడు కొంచెం పండుతుంది. ఓకే బ్రో. రెడీ. రిపీట్. చూడు, నీ గురించి మహారాజుకు ఫిర్యాదు చేస్తున్నా. రిపీట్. వాయిస్ రిపీట్. వాయిస్ డౌన్ ఎక్కువ చేయకు వెంకట్. మేడం. ఓకే. వాయిస్ పెంచాలి మనకి. ఓకే. ఓకే బ్రో. చూడు, నీ గురించి మహారాజుకు ఫిర్యాదు చేస్తాను. నీ కొలువు ఊడిపోతుంది, గుర్తుంచుకో. ఓకేనా బ్రో? ఓకే 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 నెక్స్ట్. వసంత, ఇది తప్పురా. పాపం అమ్మాయిలు. ఓకే నెక్స్ట్. ఏమిటి హారం? ఈ హారం నా మెళ్ళలోకి. ఎఫెక్ట్ అంతా కాకుండా నార్మల్ గా చెప్పండి. ఓకే. ఇది హారం, ఇది నార్మల్ అలా. ఓకే. ఏమిటి హారం? ఈ హారం నా మెళ్ళలోకి. ఓకే ఓకే నెక్స్ట్. ఓకే.
వాళ్ళని బురదలో దొర్లించండి. రిపీట్. వాళ్ళని బురదలో దొర్లించండి. ఆ గాయాల మంట నుండి ఉపశమనం దొరుకుతుంది. అది మంటల్లో కాపాడి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కాపాడుతాడు. పక్కన ఉన్న బురదలో తొలగిస్తాడు. ఓకే. వాళ్ళని బురదలో తొలగించు. కొంచెం మ్మ్. అంటే ముందు వాయిస్ ఓవర్ బట్టి వాళ్ళు అందరినీ కాపాడి తీసుకొచ్చి మంటల్లో ఉన్న వాళ్ళని కాపాడతారు కదా. మ్మ్. కొంచెం కుదిరితే మైక్ వెనక్కి వెళ్ళి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారు. ఓకే. అలాగా వాళ్ళని బురదలో తొలగించండి. ఆ గాయాల మంట నుండి ఉపశమనం దొరుకుతుంది. ఓకే బ్రో. అంటే ప్రమాదం నుంచి అలా చూసిన మనిషికి మామూలు మాట్లాడేసిన అలా రాదు కదా, మ్మ్. రిలాక్స్డ్గా రాదు కదా. ఓకే ఓకే సో ఆ టైంలో తీసుకోండి. ఓకే. రెడీ. రిపీట్. వాళ్ళని బురదలో దొర్లించండి. రిపీట్. వాళ్ళని బురదలో దొర్లించండి. ఆ గాయాల మంట నుండి ఉపశమనం దొరుకుతుంది. కొంచెం స్లోగా చెప్పు. ఓకే. రిపీట్. వాళ్ళని బురదలో రిపీట్. వాళ్ళని బురదలో దొర్లించండి. ఆ గాయాల మంట నుండి ఉపశమనం దొరుకుతుంది. ఓకే ఓకే. నెక్స్ట్. ఓకే మ్యామ్. ఇవాళ వీళ్ళకి నేనే చివరి ఆశ. చావుకి బతుక్కి మధ్య ఊగిసలాడుతున్న వాళ్ళను బ్రతికించాల్సింది నేనే. అది వాయిస్ నువ్వు చెప్తున్నావు. ఓకే. వాయిస్ డౌన్ చేయకు. స్లో అయిపోతుంది మేడం. ఓకే. డౌన్ చేయకుండా వీళ్ళకి మీరు చేయండి. ఓకే. వాయిస్ పెంచు. ఓకే మ్యామ్. మోడ్యులేషన్ ఈ వాయిస్ లో తెలియాలి. ఓకే మ్యామ్. రిపీట్. రిపీట్. ఇవాళ వీళ్లకు నేనే చివరి ఆశ. చావుకి బతుక్కి మధ్య ఊగిసలాడుతున్న వాళ్లను బ్రతికించాల్సింది నేనే. అంటే అంత పెద్ద ఇన్సిడెంట్ చూసిన తర్వాత అంటే మామూలుగా బాధపడుతున్నట్టుగా అంటే బాధను రాశాడు కాబట్టి మ్మ్. ఇవాళ వీళ్ళకు నేనే చివరి ఆశ. చావుకి బతుకి మధ్య ఊపిరిలో పడుతున్నారు, వాళ్ళను బతికించాల్సింది నేనే. సో అటు ఎమోషన్ క్యారీ అవ్వాలి, ఆ మెయిన్ మ్యాటర్ కన్వే అవ్వాలి. అక్కడ ఉంది చూడు, భయంకరమైన మంటల్లో చిక్కుకొని తగలబడుతున్నాయి. ఆ దృశ్యం చూసి ఈయన మాట్లాడుతున్నాడు అన్నమాట. ఓకే మేడం. రిపీట్. ఇవాళ వీళ్లకు నేనే చివరి ఆశ. చావుకి బతుక్కి మధ్య ఊగిసలాడుతున్న వాళ్లను బ్రతికించాల్సింది నేనే. ఛ, కొంచెం ముందుగా వెళ్ళినా బాగుండేది. అయ్యో, ఆ గుడిసెలు మంటలో కాలిపోతున్నాయి. వాటిల్లో చిక్కుకుని ఇంకా ఎంతమంది జనాలు కాలిపోతున్నారో ఏంటో. దేవుడా, ఈ క్షణం కుండపోతగా వర్షం కురిస్తే బాగుండేది. ఆ మంటల్లో తగలబడిపోతున్న జనాలందరూ బ్రతుకుతారు. ఓకే, కరెక్ట్గా ఇదే ఇంటెన్షన్ మోడలేషన్ కూడా. ఓకే బ్రో. నేను దేవుడేంటి మామ, నాకు తోచిన సాయం చేశానంతే. ఓకే. వీడు ఇంతలా చెప్పిన తర్వాత నీలవేణి నా మాటలు ఎందుకు నమ్ముతుంది? అస్సలు నమ్మదు. కానీ రేపు తనని కాపాడి వాడి నిజస్వరూపం బయట పెడతాను. నీలవేణికి అప్పుడు తెలుస్తుంది ఎవరిది నిజమైన ప్రేమో. ఓకే ఓకే మ్యామ్. అది తనలో తాను ఎప్పుడు డౌన్ చేయకూడదు. ఓకే బ్రో. వాయిస్ పెంచినా మోడలేషన్ తగ్గించినా సరిపోతుంది. ఓకే బ్రో. మరి వాయిస్ కూడా తగ్గించేస్తే అంత చదువుతాడు అంటే తెలిసిపోతుంది. ఓకే బ్రో. రెడీ రెడీ టేక్. రెడీ. రిపీట్. వీడు ఇంతలా చెప్పిన తర్వాత నీలవేణి నా మాటలు ఎందుకు నమ్ముతుంది? అస్సలు నమ్మదు. కానీ రేపు తనని కాపాడి వాడి నిజస్వరూపం బయట పెడతాను. నీలవేణికి అప్పుడు తెలుస్తుంది ఎవరిది నిజమైన ప్రేమో. ఓకే నెక్స్ట్.
నీలా రిపీట్. నీలా, అది ప్రసాదం కాదు, అందులో మత్తుమందు కలుపుంటాడు, దాన్ని తినకు. ఓకేనా బ్రో? ఓకే ఓకే. నీలా, వీడు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. అరుస్తూ కదా మ్యామ్. నీలా నీలా అనేది అరుస్తూ రావాలి. ఓకే మ్యామ్. నీలా వీడు నువ్వు అనుకున్నంత మంచివాడు అంటే అది చూడు, నెక్స్ట్ వాయిస్ ఓవర్ చూసారా? అనుకుని వెంటనే విజయునిపై దాడికి దిగుతాడు. అతనిపై ముష్టిఘాతాలు, అంటే ఇద్దరికి గొడవ స్టార్ట్ అయిపోయింది. సో వాటిని తప్పించుకుంటూ వాడితో ఫైట్ చేస్తూ దూరంగా ఉన్నాడు కాబట్టి కొంచెం అరిచి చెప్తాడు కదా. ఓకే ఓకే. అది కొంచెం మైక్ వెనకాలకి వెళ్ళి అలాగా, నీలా వీడు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఓకే బ్రో. అంటే దూరంగా ఉన్నాడు కాబట్టి ఆ టైప్ లో తీసుకోండి. ఓకే బ్రో. రిపీట్. నీలా, వీడు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఓకేనా? నెక్స్ట్ ఓకే. వసంత, నువ్వు తప్పు చేస్తున్నావు. మొన్న కూడా కొంతమంది అమ్మాయిని పట్టుకెళ్ళావు. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ ఓకే మ్యామ్. అలా నీలమైన భయపడుతూ అతని పక్కన. ఓకే. నీలా, దయచేసి ఆ లడ్డు తినకు, అందులో మత్తుమంది ఉంటుంది, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. నా మాట విను, నువ్వు ఇంటికి పారిపో, లేదంటే వాడు నిన్ను పక్కూరులో అమ్మేస్తాడు. ఓకే. అది పాయింట్ టు పాయింట్ మెల్లగా చెప్పినప్పుడు మనకి అది కన్వే చేయడం మనకి ఇంపార్టెంట్ కదా. ఓకే. యానిమేషన్స్ కాబట్టి మనం ఫాస్ట్ అయితే అది ఇమేజెస్ అంతలా ఉండదు. అది రిపీట్. బాధగా అరుస్తూ, ఓకే. నీలా దయచేసి ఆ లడ్డును తినకు, అందులో మత్తు ఉంటుంది, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. నా మాట విను, నువ్వు ఇంటికి పారిపో, లేదంటే వాడు నిన్ను పక్కూర్లో అమ్మేస్తాడు. ఓకే మ్యామ్. బాధతో అరుస్తూ రెండు రావాలి. ఓకే మ్యామ్. ఫాస్ట్ గా పోకు, ఓకే. ఫాస్ట్ గా పోనీ. ఓకే మ్యామ్. రిపీట్. నీలా, దయచేసి ఆ లడ్డును తినకు, అందులో మత్తుమంది ఉంటుంది, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. నా మాట విని ఇంటికి పో నువ్వు. రిపీట్. నీలా, దయచేసి ఆ లడ్డును తినకు, అందులో మత్తుమంది ఉంటుంది, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. నా మాట విని నువ్వు ఇంటికి పారిపో, లేదంటే వాడు నిన్ను పక్కూరులో అమ్మేస్తాడు. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ రెడీ. గెలిచేది నువ్వు నేను కాదు వసంత, ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది. ఏరా, అమ్మాయిలను అపహరించి వాళ్లకు మత్తుమందిచ్చి పక్క రాజ్యాల్లో బానిసలుగా. రిపీట్. అమ్మేస్తావారా? రిపీట్. రిపీట్. ఏరా, అమ్మాయిలను అపహరించి వాళ్లకు మత్తుమందిచ్చి పక్క రాజ్యాల్లో బానిసలుగా అమ్మేస్తావారా?
క్షమించండి. ఇక్కడ నేను కాపాడిన ప్రతి ఒక్క అమ్మాయి నా సోదరితో సమానం. నేను చిన్నతనం నుండి నా మరదలు నీలవేణినే నా మనసులో పదిలంగా దాచుకున్నాను. తనే నా కాబోయే భార్య. ఓకే, మాడ్యులేషన్ బాగానే కొంచెం డౌట్గా వచ్చింది, ఒకసారి చెప్పండి. ఓకే. అంటే నా సోదరితో సమానం అనే అక్కడి నుంచి కూడా కొంచెం డౌట్గా వస్తుంది. ఒకసారి కాన్ఫిడెంట్గా చెప్పండి. అంటే స్టార్టింగ్ ఇచ్చిన ఎఫెక్ట్స్ అయిపోయింది. ఓకే. ఒకసారి రెడీ. రిపీట్. క్షమించండి. ఇక్కడ నేను కాపాడిన ప్రతి ఒక్క అమ్మాయి నా సోదరితో సమానం. నేను చిన్నతనం నుండి నా మరదలు నీలవేణినే నా మనసులో పదిలంగా దాచుకున్నాను. తనే నా కాబోయే భార్య. ఓకేనా? సార్ వింటున్నాను. ఏం సార్ ఓకేనా? ఆయన మెల్లిగా మాట్లాడుతున్నారు. మెల్లిగా మాట్లాడుతున్నాను. ఓకే మ్యామ్, లౌడ్గా చెప్తాను. ఓకే 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 నెక్స్ట్. ఓకే. మహారాజా, నా పేరు పదవి కానీ నా ముందు మహారాజా, నాకు పేరు పదవి అవసరం లేదు. కానీ నా ముందు ఎవ్వరి కన్నీళ్ళు కనిపించకుండా ఉంటే అదే నాకు గెలుపు. ఓకే డోర్ ఓపెన్ చేయి. సరే, ఇంకొక లైన్ ఉంది. ఫ్యాన్ ఆన్ చేయి కాస్త. ఫ్యాన్ ఆన్. ఇంకొక లాస్ట్ ఇంకొక లైన్ ఉంది, చెప్పి లాస్ట్ లైన్ కదా, చెప్పు మరి. లాస్ట్ లైన్. రెడీ. ధన్యుడని మహారాజా, ధన్యుడను. మహారాజా, ఫ్యాన్ ఇస్తాను. ఫ్యాన్ ఆన్ చేయి. వీడియో పాజ్ పెట్టండి. సార్ మీరేంటి సార్? వసంతరావు, రండి. చూడు, ఇది మన సామ్రాజ్య పోయిపోయా. ఏ పట్టు ధరా పోనీ. సార్ ఏదైనా అరిచేది ఉంటే కొంచెం మైక్ వెనక్కి పోయి చెప్పండి. రెడీ అండి. ఏయ్ బంటు ఇలారా. ఏయ్ బంటు ఇలారా. ఏ పట్టు ధరా ఏయ్ బంటు ఇలారా. అనేది ఏయ్ బంటు ఇలారా. ఏయ్ బంటు ఇలారా. రెడీ. చూడు, ఇది మన సామ్రాజ్యపు పొలిమేర. ఇంకొద్ది దూరం వెళ్తే మన సామంత రాజ్యం బొమ్మల కోన వస్తుంది. వీళ్ళందరూ ఒక 20 మంది వీళ్ళందరూ ఒక 21 మంది అమ్మాయిలు ఉన్నారు. అక్కడికి వెళ్ళి తిమ్మప్పకు వీళ్ళని అప్పగించు. వాడు నీకు 100 వరహాలు చొప్పున 20 మూటలు ఇస్తాడు. వాటిని తీసుకుని రేపు తెల్లవారుజాము వరకు మన రాజ్యానికి వచ్చేయాలి. అర్థమైందా? రెడీ. అందులోని ఒక మూటను మీరందరూ పంచుకోండి. మిగతా 19 మూటలను నేను ఉండే స్థావరం తెలుసు కదా, అక్కడ ఉన్న మన రాజగురువు చిదానంద స్వామికి అప్పచెప్పు. రెడీ. ఓ నువ్వా, ఎల్లెళ్ళు ఇక్కడి నుంచి. అండి రెడీ. అరే బంటు,
ఇది మీకు అనవసరం. ఇక మీరు వెళ్ళండి. ఇంకొద్ది గంటల్లో తెల్లవారేలా ఉంది. సూర్యోదయం లోపే వీళ్లను అక్కడ అప్పచెప్పాలి. మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి ఏటైనా వెళ్ళిపోతే బేరం పాడవుతుంది. రెడీ? నేనేరా? అయితే ఏంటి? ఏం చేస్తావు? చవట దద్దమవి, చేతగాని వాడివి, చేతగాని వాళ్ళ ఉండు. పెద్ద పోటీగాడులా ఎదురాకు. లే, తప్పుకో. రెడీ? ఒరే బంటు, మీరు వెళ్ళిపోండి అని చెప్పానా? వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి. రెడీ? ఏంట్రా నువ్వు మహారాజుకు చెప్పేది? అసలు నువ్వు బ్రతికుంటేగా నా దెబ్బలకు ఇక్కడికిక్కడే చచ్చిపోతావు. నీకో విషయం తెలుసా? నీ మరదలు నీలవేణి, అది కూడా నా మోహంలో మునిగిపోయింది. పాపం పిచ్చిది. దాన్నే ప్రేమ అనుకుంటుంది. ఒక నెల రోజుల తర్వాత దానికి కూడా ఇదే గతి పడుతుంది. రెడీ? కండలు తిరిగిన శరీరం ఉండి ఏం లాభం? చచ్చాడు చవట దద్దమ్మ. నా జోలికే వస్తాడా? ఒక నిమిషం అంటే పేజీ తిప్పుతున్నాను. మళ్ళీ 9వ పేజీలో వసంత. రెడీ అండి? నీలవేణి, నువ్వేం భయపడకు. నీకు అండగా నేనున్నా. నీ జోలికి రావద్దని, నువ్వు నాదానివని నేను నీ బావను చాలా ఘాటుగా హెచ్చరించాను. ఆ బాధతో వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇక వాడు మీ ఇంటి ఛాయలకు కూడా రాడు. రెడీ సార్? ఇంకెక్కడి విజయుడు? చచ్చి వాడి అమ్మా నాన్నను కలిసి ఉంటాడు. సార్ రిపీట్ సార్. ఇంకెక్కడి విజయుడు? చచ్చి వాడి అమ్మా నాన్నలను కలిసి ఉంటాడు. రెడీ సార్? ఒక పని చెయ్యి. సరే రిపీట్. ఒక పని చెయ్యి. రేపు రాత్రి ధర్మగంట 11 గంటలకు కొట్టగానే నువ్వు ఎవరికీ కనబడకుండా ఇంటి నుండి బయలుదేరి మన ఊరి పొలిమేరకు వచ్చాయి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. రెడీ? ఒక పని చెయ్యి. రేపు రాత్రి ధర్మగంట 11 గంటలు కొట్టగానే నువ్వు ఎవరికీ కనబడకుండా ఇంటి నుండి బయలుదేరి మన ఊరి పొలిమేరకు వచ్చాయి. రిపీట్. నువ్వు ఎవరికీ కనబడకుండా ఇంటి నుండి బయలుదేరి మన ఊరి పొలిమేరకు వచ్చాయి. తర్వాతి సంగతి నేను చూసుకుంటాను. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సార్ రెడీ సార్? నీలవేణి, మనం ఇక్కడి నుంచి క్షేమంగా తప్పించుకోవడానికి గుళ్ళో పూజ చేయించాను. రిపీట్. ఈ బొట్టు పెట్టుకొని ప్రసాదం తీసుకో. రెడీ? నువ్వెలా వచ్చావు? నువ్వెలా వచ్చావు? రెడీ అండి? చూసావా నీలవేణి? చూసావా నీలవేణి? సార్ చూసావా నీలవేణి? మన కోసం దేవుని గుళ్ళో పూజ చేయించి ప్రసాదం తీసుకొస్తే నువ్వు నన్ను ప్రేమించావనే అసూయతో దాన్ని నేలపాలు చేశాడు. రెడీ సార్? ఆ రోజు చావు దెబ్బలు తిన్న వీడు చచ్చిపోలేదా? మరికొద్దిసేపట్లో తను అపహరించిన అమ్మాయిలను తీసుకుని గుర్రపు బగ్గీలు వస్తాయి.
ఎలాగైనా వీడి అడ్డు తొలగించుకోవాలి. వీడిని వదిలేస్తే నేను దొరికిపోతాను. సరే సార్, నువ్వు నువ్వు సత్యహరిశ్చంద్రుడువా? నీలవేణి, వీడి మాటలు నమ్మకు. వీడు అబద్ధం చెబుతున్నాడు. అర్థమండి. రెడీ సార్. నీల, తొందరగా ప్రసాదం తిను. నువ్వు దండం పెట్టుకుని తినలేదు కాబట్టే మన పెళ్లికి మొదటి అడ్డు మీ బావ అయ్యాడు. అందుకే ఇలా వచ్చాడు. లేకపోతే నువ్వు నేను మాట్లాడుకున్న విషయం వీడికరా తెలుసు. సార్ మళ్ళీ రిపీట్ చేయనా? సార్ సార్ ఓకే మేడం. సార్ మేడం రెడీ మేడం, కొంచెం ఇది ఆయుసంగా చెప్పాలి, చెప్తున్నాను. నీలా, తొందరగా ప్రసాదం తిను. నువ్వు దండం పెట్టుకుని తినలేదు కాబట్టే మన పెళ్లికి మొదటి అడ్డు మీ బావ అయ్యాడు. అందుకే ఇలా వచ్చాడు. లేకపోతే నువ్వు నేను మాట్లాడుకున్న విషయం వీడికరా తెలుసు. రెడీ సార్. నిజమే. లేకపోతే నిన్ను ప్రేమించడం ఏంటే? పొలం పనులు చేసుకునే మామూలు కూలోడి బిడ్డవి. నీకు రాజదర్బార్లో కొలువు చేసే నేను కావాలా? నిన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నేనే నిన్ను పోషించాలి. అదే నీలాంటి అమ్మాయిలను అమ్ముకుంటే 1000 వరహాల మూటలు వస్తాయి. రెడీ సార్. అరే బంటు, ఆ చివరి బగ్గీలో 2 అమ్మాయిలు ఉన్నారు. ఆ బగ్గీలో దీన్ని పడేయండి. రెడీ సార్. రెడీ, ఓకే మేడం, రెడీ అండి. అరే బంటు, ఆ చివరి బగ్గీలో 2 అమ్మాయిలు ఉన్నారు. ఆ బగ్గీలో దీన్ని పడేయండి. ఆ బగ్గీలో దీన్ని పడేయండి. రెడీ సార్. యారా, పేరుకు విజయుడు అయినా ఎప్పుడు నా చేతుల్లో అపజయాన్ని చవి చూసే నువ్వు మళ్ళీ నా దారికి ఎందుకు అడ్డొచ్చావురా? సార్ రిపీట్, మళ్ళీ చెప్పనా? దారికి ఎందుకు అడ్డొచ్చావురా? రెడీ 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 సార్. యారా, పేరుకు విజయుడు అయినా ఎప్పుడు నా చేతుల్లో అపజయాన్ని చవి చేసే నువ్వు మళ్ళీ నా దారికి ఎందుకు అడ్డొచ్చావురా?
హలో 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 ఎవరండి? అవునండి. ఏంటండి? ఏం కాదండి. అనుగుల అశోక్ వాళ్ళు ఎప్పుడో 10 years క్రితం ఉన్నారు. నేను ఇప్పుడు డబ్బింగ్ స్టూడియో ఉన్నానండి, తర్వాత మాట్లాడతాను. ఏమో ఎదురుకోవాలి. మా ఇంట్లో రెంట్కుంటే ఎవరో లోన్ తీసుకున్నారు. రెంట్కున్న వాళ్ళు కూడా కాదు, వాళ్ళ చుట్టాలు ఎవరో. దానికి నాకు ఫోన్ చేసి రోజు సంపుతుంటారు. అదే కదా చెప్పేది, మీ ఇట్లా రెంట్కున్నారా, వాళ్ళు ఉన్నారా, పోయారా? నా నంబర్ ఇస్తారంట వాళ్ళు. చచ్చిపోతుంది. ఒక్క నిమిషం సౌండ్ తీసేస్తాను. రెడీ మేడం? వినపడట్లేదు. ఆ రాత్రి వేళ విజయుడు బంద్ చేశాను మేడం. ఆ రాత్రి వేళ విజయుడు నడుస్తున్నాడన్న మాటే కాని అతని మనసులో లేదు. అంత చలిలో సైతం అతని కండలు తిరిగిన 6 అడుగుల శరీరం చెమటలు కక్కుతుంది. అతని తీరైన కనుబొమ్మలు మాటిమాటికి పైకి లేస్తుంటే వాటి కింద కళ్ళు దివిటీల్లా మెరుస్తున్నాయి. అతను చాలా కోపంతో రగిలిపోతున్నాడేమో, అందుకే అతని విశాలమైన ఛాతి మరో 4 అంగుళాలు పెరిగిందని చెప్పాలి. భుజాల వరకు పెరిగిన ఉంగరాల జుట్టు అతని నడక ధాటికి గాలిలో అలల్లా లేస్తుంటే ఆవేశాన్ని అణుచుకుంటున్న బిగబట్టిన అతని ఎర్రని పెదవులపై కంచెలా ఉన్న కోర మీసంతో విజయుడు చూడగానే అందంగా కనపడతాడు. అలా వేగంగా నడుస్తున్న విజయుని కాళ్ళు ఒక్కసారిగా ఆగిపోగా ఎక్కడి నుంచో గుర్రపు డెక్కలతో కూడిన కల్లు కల్లుమని మువ్వల శబ్దం అతనికి వినిపించింది. వెంటనే అతను పక్కనే ఉన్న చెట్టు వెనక దాక్కుంటాడు. మేడం కొంచెం నెక్స్ట్ కంటిన్యూషన్ నుంచి కొంచెం వాయిస్ ఓపెన్ చేయండి. సరే లేదా కొంచెం మైక్ దగ్గరికి రండి. ఓకే అండి. రెడీ రెడీ మేడం టేక్. అతని మనసులో మాట పూర్తి కాకముందే ఒక 4-5 గుర్రపు బగ్గీలు అతని ముందు వెళ్తూ కనిపిస్తాయి. దివిటీలు పట్టుకుని సాయుధులైన సైనికుల మధ్య వెళ్తున్న ఆ బగ్గీల్లో కొంతమంది అమ్మాయిలు మత్తుగా పడిపోయి ఉండగా వాళ్ళ కాళ్ళు చేతులు బంధించి ఉండడం గమనించిన విజయుడు ఆశ్చర్యపోతాడు. వాళ్ళ కాళ్ళు చేతులు బంధించి ఉండడం గమనించిన విజయుడు ఆశ్చర్యపోతాడు అని మనసులో అనుకుంటూ విజయుడు కాస్త ముందుకు వంగి చూస్తాడు. ఆ కాగడాల వెలుగులో ఆ సామ్రాజ్యాధిపతి మహారాజు రఘునందన చక్రవర్తికి ముఖ్య సలహాదారులైన వసంతుడు కనిపిస్తాడు. నడుస్తున్న బగ్గీలు ఒక్కసారిగా ఆగిపోతాయి. ఆ సైన్యంలో నుంచి బంటు అనేవాడు ముందుకు వస్తాడు. అదంతా వింటున్న విజయుడు వెన్నులోంచి సన్నగా వణుకు మొదలవుతుంది. ఆ వణుకు కాస్త కాళ్లలోకి రావడంతో అతని కాళ్ల కింద ఉన్న ఎండుటాకులు గలగలమని శబ్దం చేస్తాయి. వెంటనే వసంతుడు అప్రమత్తమై తన చేతిలో ఉన్న కాగడాను అటువైపు తిప్పి కంగారుగా చూస్తాడు. అంతే,
ఎదురుగా విజయుడు కనిపిస్తాడు. కానీ విచిత్రంగా వసంతుడు ఏ కంగారు లేకుండా చాలా తేలిగ్గా తీసుకుంటాడు. అని చేత్తో వెళ్ళమన్నట్టుగా సైగ చేస్తాడు. దాంతో విజయుడు బయటకు వస్తాడు. అని వసంతుడు తన సాయుధ దళాన్ని ఆజ్ఞాపిస్తాడు. వసంతుడు కోపంతో విజయుని పైకి దూకుతూ పిడిగుద్దులు కురిపిస్తాడు. విజయుడు తన ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంటాడు. విజయుని పైకి దూకిన వసంతుడు తన ఎడమ చేత్తో విజయుని దవడపై ఒక ముష్టిఘాతాన్ని ఇస్తాడు. విజయుని పైకి దూకిన వసంతుడు తన ఎడమ చేత్తో విజయుని దవడపై ఒక ముష్టిఘాతాన్ని ఇస్తాడు. వెంటనే విజయుడు తల మరోవైపుకు తిరగడంతో ఆ దవడపై కూడా ఒక ముష్టిఘాతం ఇస్తాడు. తన 2 చెంపలను తన చేతులతో కప్పుకుంటాడు విజయుడు. అతని చెంపలకు దెబ్బలు తగిలి నోటి నుండి రక్తం కారుతుంది. పాస్ అవుతున్నాను, స్లోగా వివరించండి. ఓకే మేడం. అతని చెంపలకు దెబ్బలు తగిలి నోటి నుండి రక్తం కారుతుంది. వెంటనే వసంతుడు కోపంతో అతని పొట్టలో మరో 2 పిడిగుద్దులు గుద్దుతాడు. విజయుడు తన 2 చేతులతో పొట్టను పట్టుకుంటాడు. వసంతుడు విజయుని మోకాళ్లపై తన కుడికాలితో ఒక తన్ను తన్నడంతో కింద కూలిపోతాడు. అతని నోటి నుండి రక్తం ఉబికి వస్తుంది. ఒంటి నిండా దెబ్బలతో అతని శరీరం రక్తసిక్తమవుతుంది. అని వద్దని బ్రతిమలాడుతున్న విజయుని పొట్టలో వసంతుడు 4-5 పిడుగుద్దులతో దాడి చేయగా అతను అరుస్తూ తన 2 చేతులతో పొట్టను పట్టుకుంటాడు. కళ్ళు మూతలు పడుతున్న విజయుడి నోటి నుండి మాటలు రాక వంగిపోగా వసంతుడు గాలిలోకి ఎగిరి విజయుని పొట్టలో ఒక తన్ను తంతాడు. అంతే. గట్టిగా అరుస్తూ విజయుడు ఎగిరి పక్కనే ఉన్న ఏట్లో పడిపోవడంతో వెంటనే వసంతుడు వెళ్ళి చూస్తాడు. ఉధృతంగా పారుతున్న నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న విజయుడు ఒక సుడిగుండంలో పడి తిరుగుతూ కనిపిస్తాడు. అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక పెద్ద మెరుపుతో ఆకాశం 2గా చీలగా రాను రాను ఏటి నీటి మట్టం పెరుగుతూ ఒక బంగారు చేప పైకి తేలుతూ అతని చేతుల్లోకి వస్తుంది. ఆ చేప దేహం నుంచి చెప్పలేని దివ్యమైన కాంతి వస్తుంది. ఆ కాంతిలో నుంచి చిన్న చేప బొమ్మతో కూడిన హారం విజయుని మెళ్ళో పడగానే ఆ కాంతి అనంత విశ్వంలో కలిసిపోతుంది. నీటిలో మునిగిపోతున్న విజయుడు హఠాత్తుగా నీటిలోంచి బయటికి 4 అడుగుల ఎత్తుకు ఎగిరిన విజయుడు మెల్లిగా ఒడ్డున పడి స్పృహ కోల్పోతాడు. తెల్లవారగానే చురుక్కుమని తాకుతున్న సూర్యకిరణాల వేడికి మెల్లిగా కళ్ళు తెరిచి కూర్చున్న విజయుడు 2 చేతులతో తన తలను పట్టుకుంటాడు. అంతే. అతని మెళ్ళో వేలాడుతూ ఉన్న చేపబొమ్మ హారంపై దృష్టి పడుతుంది. దాన్ని చేతిలో పట్టుకుని మెల్లిమెల్లిగా ఏమైందో గుర్తుకొస్తుంది. అది కలో నిజమో అతనికి అంతుపట్టడం లేదు. ఇంతలో అటుగా వెళుతున్న సోదెమ్మ ముఖంపై ఏదో వెలుగు పడుతుంది. అటు చూసిన సోదెమ్మకు ఆ చేప ఎడమ కన్ను నుంచి ఏదో వెలుగు ఆమెపై పడగానే అటువైపు వస్తుంది. అరే విజయా, లేరా, నీ వల్ల ఒక మీనాక్షి దేవకాంతైనాది, దేవలోకమెలుతూ నీకీ హారమిచ్చినాది. చూడు, నా మాట తప్పదు, నా ఆన ఇది. నువ్వు మనసిచ్చిన పిల్ల నీదవుతాది. ఊరోళ్ళ జాతకాలు మార్చే మహార్జాతకుడవవుతావు నువ్వు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సోదెమ్మ. విజయుడు అయోమయంగా చూస్తూ అక్కడి నుంచి లేచి ముందుకు అడుగులు వేస్తాడు. అది కలో నిజమో అతనికి అంతుబట్టడం లేదు. కానీ అక్కడ అది
కానీ అక్కడ అది కల కాదనే సాక్ష్యం రక్తపు మరకలతో కనిపిస్తుంది. మెల్లమెల్లగా ఏమైందో గుర్తొస్తుంది. వసంతుడి అవమానపు మాటలు ఇంకా అతని మనసులో ముళ్ళులా గుచ్చుతూనే ఉన్నాయి. అలా ఆలోచిస్తూ వెళుతున్న అతని చూపులు దూరంగా మేఘాల్లా కమ్ముకున్న పొగలపైన పడుతుంది. పెద్ద పెద్ద మంటలు, జనాల అరుపులు, చిన్నపిల్లల ఏడ్పులు, తల్లుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోతుంది. విజయుడు పరుగెత్తుకుంటూ వస్తాడు. కాలుతున్న ఇళ్ల తలుపులు బలంగా తన్ని తెరుస్తాడు. వెంటనే లోపలికి వెళ్ళి చుట్టూ మంటల మధ్య భయంతో అరుస్తున్న 10 ఏళ్ల పాపను ఎత్తుకుని బయటకు తీసుకొచ్చి వదిలిపెడతాడు. మంచంలో ఉన్న లేవలేని ఒక వృద్ధుణ్ణి అలాగే పక్కనే భయంతో ముడుచుకున్న ఒక బామ్మని ఓ బామ్మని ఇద్దరిని అవలీలగా తన 2 భుజాలపై వేసుకున్నాడు. ఇంతలో మంటల్లో కాలిపోయిన పైకప్పు విజయునిపై పడబోతున్న సమయంలో వాటిని తప్పించుకుని బయటకు పరుగున వచ్చి ఆ ముసలి వాళ్ళిద్దరినీ బయట చూస్తున్న వాళ్ళకు అందించి మరో గుడిసె లోపలికి పరుగెడతాడు. ముసలి వాళ్ళని, చిన్న పిల్లలని బయటకు తీసుకువచ్చి అక్కడ ఉన్న వాళ్ళకిస్తాడు. కాలి గాయాలైన వాళ్లను పక్కనే ఉన్న బురదలో పడుకోబెడతాడు. 1 కాదు 2 కాదు, అక్కడ ఉన్న అన్ని గుడిసెలు కూడా భయంకరమైన మంటల్లో చిక్కుకుని తగలబడుతున్నాయి. ఆ దృశ్యం చూసి అని మళ్ళీ మరో ఇంట్లోకి దూసుకుపోయిన విజయుడు అక్కడ నిండిపోయిన పొగతో దగ్గుతూ ఉక్కిరి బిక్కిరి అవుతున్న 2 భార్యాభర్తలను ఎత్తుకుంటాడు. విజయుడు అని అరుస్తున్న ఆమె మాటలు పట్టించుకోకుండా వాళ్ళిద్దరినీ బయటకు తీసుకొస్తాడు. అని విజయుడికి దండం పెడుతుంది. దాంతో విజయుడు మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడ ఒక గది మధ్యలో 2 వాసాలకు వేలాడదీసి ఉన్న ఉయ్యాల కనిపిస్తుంది. మేడం ఇక్కడ కొంచెం మార్చుకోనా? దాంతో విజయుడు మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడ ఒక గది ఓకే ఏం లేదులేండి దాంతో విజయుడు మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడ ఒక గది మధ్యలో ఉన్న 2 వాసాలకు వేలాడదీసి ఉన్న ఉయ్యాల కనిపిస్తుంది. పాపం గుక్కపట్టి ఏడవడం వల్ల పొగ మొత్తం ఆ 2 ఏళ్ల చిన్నారి ఊపిరితిత్తుల్లోకి చేరిపోయింది. స్పృహలో లేని ఆ పాపని ఎత్తుకున్న విజయుడు బయటకు దూకడం, ఆ ఇల్లు పెద్ద శబ్దం చేస్తూ కింద కూలిపోవడం కొన్ని గడియల్లో జరిగిపోతుంది. ఆ పాపను చేతులతో ఎత్తుకుని బయటికి వస్తాడు. ఆమె చేతిలో చిన్న బొమ్మ ఉంటుంది. అతను దాన్ని చూసి ఒక్క క్షణం ఆగుతాడు. కాలుతున్న గుడిసెల పొగతో, మంటల తాకిడికి విజయుడి ఒంటి నిండా మసి మరకలతో శరీరం పూర్తిగా అలిసిపోయి నిలబడతాడు. ఇంకా అక్కడ మంటల్లో ఉన్న గుడిసెలు చాలా ఉన్నాయి. వాటిని చూస్తూ విజయుడికి అని వాటిల్లోంచి ఆ ఊరి వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తాయి. వాళ్ళ అరుపులు వినలేక విజయుడు పరుగెత్తుకుంటూ తను దెబ్బలు తిన్న ఆ ఏటుగట్టు దగ్గరికి వచ్చి 2 మోకాళ్ల మీద కూలబడిపోతాడు. అక్కడ వినిపిస్తున్న ఆ ఆర్తనాదాలు వినలేక కళ్ళు మూసుకుని తన 2 చేతులతో బాధగా చెవులను మూసుకుంటాడు. ఏంటండి కొద్దిసేపు మేడం రిలాక్స్ కానీ అంటున్నా కొద్దిసేపు ఒకసారి ప్రిపేర్ అండి. మళ్ళీ సార్ కూడా కొంచెం చేస్తాను. గాలి క్లియర్ బేసిక్ రికార్డ్ సార్ మీకు చెప్పాల్సింది 2 తర్వాత 7 ఓకే.
ఫ్యాన్ ఆఫ్ చేశాను ఫ్యాన్ స్విచ్ అది కళ్ళు వేసుకోండి. చెప్పండి ప్రభు. అలాగే ప్రభు. విజయ కాపాడు, విజయ కాపాడు. నీ ఒంట్లో శక్తి ఉంది విజయ. నీ మనసులో ఆ దేవుణ్ణి మెప్పించగల శక్తి ఉంది. నిజమే. ఒక్కసారి కాదు, 2 సార్లు, 10 సార్లు కాదు, దాదాపు 15-20 సార్లు భయంకరమైన మంటల్లోకి వెళ్ళి అందులో ఉన్న మనుషులను బయటికి తీసుకువచ్చావు. అయినా తన శరీరం చెక్కు చెదరకుండా ఎలాంటి గాయాలు లేకుండా ఉంది. సంతోషం నాయన. మా ఆడపిల్లలను మాకు దక్కేలా చేశావు. చూడు నాయన, ఇంతమంది అమ్మాయిలను కాపాడినావంటే నువ్వు ఎంత ధైర్యశాలివో, ఎంత మంచివాడివో అర్థమవుతోంది. అందుకే నా ఒక్కగానొక్క కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. నాకున్న యావదాస్తిని కూడా నీకు రాసిస్తాను. క్షమించు విజయ. నీలో ఉన్న నిజాయితీని, నిస్వార్థాన్ని మేము అర్థం చేసుకోలేకపోయాం. భళా విజయ భళా. గత కొన్ని నెలలుగా మన సామ్రాజ్యంలో అమ్మాయిలు మాయమవుతున్నారు. ఎవరి మీద అనుమానం ఉన్న సాక్ష్యాలు లేనిదే శిక్షించలేము. రిపీట్. భళా విజయ భళా. గత కొన్ని నెలలుగా మన సామ్రాజ్యంలో అమ్మాయిలు మాయమవుతున్నారు. ఎవరి మీద అనుమానం ఉన్న సాక్ష్యాలు లేనిదే శిక్షించలేము. ఆ గూఢచర్యంలో భాగంగా నువ్వు చాలా సాహసోపేతంగా మంటల్లో కాలిపోతున్న ఆ గుడిసెల్లో ఉన్న వాళ్లను నీ ప్రాణాలకు తెగించి రక్షించావని తెలిసింది. అందుకే నీపై ఒక కన్ను వేసి ఉంచారు మన వేగులు. నిన్ను గమనించే నేపథ్యంలో చాలా ధైర్యంగా పోరాడి అసలు నేరస్తులను పట్టించావు. అదే నిజమైన నాయకత్వం. నువ్వే ఈ ఊరికి రక్షకుడవు. నీలవేణితో నీ వివాహం మా ఆశీర్వాదంతో జరుగుతుంది. ఓకే. రిపీట్. అంతేకాదు, నీలాంటి నిజాయితీ పరులే మన రాజ్యానికి అవసరం. ఇక నుండి నువ్వే మా సైన్యానికి సేనాధిపతి. అదే నిజమైన నాయకత్వం. నువ్వే ఈ ఊరికి రక్షకుడవు. నీలవేణితో నీ వివాహం మా ఆశీర్వాదంతో జరుగుతుంది. ఇక అందరూ ఇక్కడ నుంచి వెళ్దాం. వచ్చే వారం నా చేతుల మీదుగా విజయ నీలమణిల వివాహం జరుగుతుంది. ఇక అందరూ ఇక్కడ నుంచి వెళ్దాం. వచ్చే వారం నా చేతుల మీదుగా ఇక అందరం ఇక్కడ నుంచి వెళదాం. వచ్చే వారం నా చేతుల మీదుగా విజయ నీలమణిల వివాహం జరుగుతుంది. ఓకేనండి. ఝాన్సీ రమ్మనండి సార్. ఝాన్సీ మేడం రమ్మంటున్నారు.
రెడీ మ్యామ్. వసంత, నువ్వంటే నాకు ప్రాణం. మా నాన్న ఆ చవట దద్దమ్మ విజయునికిచ్చి పెళ్లి చేస్తాడని భయంగా ఉంది. మా నాన్న వినిపించుకోడు వసంత. సరే, జాగ్రత్త వసంత. వాయిస్ డౌన్ లేదు. ఓకే, రిపీట్. సరే, జాగ్రత్త వసంత. అయినా వాయిస్ లో వస్తుంది నీది. స్లోగా వస్తుందా మ్యామ్? చాలా అంటే లో వస్తుంది. స్లోగా కాదు, లో అంటే చాలా తక్కువ వాయిస్ వినబడుతుంది. ఓకే మ్యామ్. నువ్వేంటి ఇక్కడ? వసంత, ఇక చాలు, ఆపు. వాడు చస్తాడు. పద, మనం వెళ్ళిపోదాం. ఇక ఆపు. వసంత, ఏంటిది? నా కళ్ళు మసకబారుతున్నాయి. తలంతా దిమ్ముగా ఉంది. అంటే అంటే విజయుడు చెప్పింది నిజమా? మ్యామ్, కంప్లీట్. మేడం ఒకసారి బెటర్ మేడం డాన్స్ వసంత, నువ్వంటే నాకు ప్రాణం. మా నాన్న ఆ చవట దద్దమ్మ విజయునికిచ్చి పెళ్లి చేస్తాడని భయంగా ఉంది. పిచ్చుకోడు వసంత, భయంగా ఉంది. మా నాన్న వినిపించుకోడు వసంత. సరే, జాగ్రత్త వసంత. సరే, జాగ్రత్త వసంత. స్లోగా వస్తున్నా. వసంత, నువ్వేంటి ఇక్కడ? ఆ పిచ్చి రావాలి. నెక్స్ట్ వసంత, ఇక చాలు, పద, మనం వెళ్ళిపోదాం. ఇక ఆపు. వసంత, ఏంటిది? నా కళ్ళు మసకబారుతున్నాయి. తలంతా దిమ్ముగా ఉంది. అంటే అంటే విజయుడు చెప్పింది నిజమా?
రాలేదా ఆపారు మేడం కానివ్వండి. మీరు రెడీ అవ్వలేదని అవునా కానివ్వండి. మీరు చెప్తే అని వాటిల్లోంచి ఆ ఊరి వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తాయి. వాళ్ళ అరుపులు వినలేక విజయుడు పరిగెత్తుకుంటూ తను దెబ్బలు తిన్న ఆ ఏటి దగ్గరికి వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా మేడం. రిపీట్. అని వాటిల్లోంచి ఆ ఊరి వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తాయి. వాళ్ళ అరుపులు వినలేక విజయుడు పరిగెత్తుకుంటూ తాను దెబ్బలు తిన్న ఆ ఏటి దగ్గరికి వచ్చి 2 మోకాళ్ల మీద కింద కూలబడిపోతాడు. అక్కడ వినిపిస్తున్న ఆ ఆర్తనాదాలు వినలేక కళ్ళు మూసుకుని తన 2 చేతులతో బాధగా చెవులను మూసుకుంటాడు. అని గట్టిగా గుండెలు బాదుకుంటూ అరుస్తాడు. అతని చేతులు తన మెళ్ళో వేలాడుతున్న చేపబొమ్మ హారానికి తగులుతాయి. ఇంతలో ఉన్నట్టుండి మబ్బులు కమ్ముతున్న శబ్దం, ఆకాశంలో మెరుపులు గట్టిగా గాలులు వీస్తాయి. ఆకాశం మబ్బులతో నిండిపోతుంది. మెల్లిమెల్లిగా చినుకులు మొదలయ్యి పెద్ద వర్షంగా మారుతుంది. ఆ చినుకులకి నెమ్మదిగా మంటలు ఆరిపోతూ ఉంటాయి. అందరూ మేఘాల వైపు చూస్తూ ఆశగా అరుస్తున్నారు. అది చూసిన విజయుడు సంతోషంగా లేచి నిలబడి అటువైపు పరుగెడతాడు. అలా కుంభవృష్టిలా కురిసిన వర్షం అక్కడి మంటలను పూర్తిగా ఆర్పేస్తుంది. ఆశ్చర్యంగా నిలబడిన విజయుణ్ణి ఇంతకు ముందు మంటల్లోంచి అతను కాపాడిన ముసలివాడు కళ్ళు తుడుచుకుంటూ అతన్ని చూస్తాడు. అని విజయుడిని ఆశీర్వదిస్తాడు. అందరి ప్రాణాలు నిలబడ్డాయి. అందరి ప్రాణాలు నిలబడ్డాయన్న సంతోషంతో విజయుడు అక్కడే ఓ చెట్టు కింద కూర్చుంటాడు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అతన్ని చూసి దగ్గరకు వస్తారు. అని అనగానే అతన్ని చూసిన అక్కడి జనాలతో పాటు తనని తాను చూసుకున్న విజయుడు కూడా అయోమయంలో పడిపోతాడు. ఇంతలో ఒక ముసలాయన అని అంటాడు. అది విన్న విజయుడు తలెత్తి నీలాకాశం వైపు చూడగా అతనికి అక్కడ తేటగా ఉన్న నీలాకాశంలో మబ్బులతో ఏర్పడిన ఒక చేప బొమ్మ కనిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం విజయునికి కళ్ళు మూసినా తెరచినా వసంతుడు బంధించి తీసుకువెళుతున్న అమ్మాయిల ముఖాలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. అని మనసులో ఆలోచించిన విజయుడు తన మామ ఇంటి వైపు వెళ్తాడు. ఇంటి ముందు నుండి వెళితే అత్తకు మామకు కనబడతానని, అది ఇష్టం లేని విజయుడు పెరటి వెనక వైపు వెళ్ళి గోడకు అడ్డంగా ఉన్న కంచెను తీయాలని చూస్తాడు. కానీ ఆ కంచె తీసి ఉండడంతో చూసి విజయుడు ఆశ్చర్యంతో శబ్దం కాకుండా లోపలికి అడుగు పెడతాడు. అక్కడ పొన్న చెట్టు నీడన 2 ఆకారాలు కనిపిస్తాయి.
పొదలను అడ్డు చేసుకుని పొన్న చెట్టు వరకు వెళ్ళిన విజయుడు వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోతాడు. వాళ్ళు ఎవరో కాదు, వసంతుడు, నీలవేణి. అక్కడి నుండి నీలవేణి ఇంట్లోకి, వసంతుడు బయటకు వెళ్ళిపోతారు. చిన్నప్పటి నుండి తను మనసు పడ్డ నీలవేణిని కాపాడుకోవాలని ఉన్నా అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయం సూర్యుడు నడినెత్తికొచ్చాడు. ఆ ఎండ తాకిడికి నిద్ర లేచి ముందు రోజు కాలిపోయిన గుడిసెలని బాగు చేయడంలో అక్కడి జనాలకు సహాయం చేస్తాడు. వాళ్లకు సాయం చేస్తున్నాడు కానీ మనసంతా ఎప్పుడు రాత్రవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. రాత్రి ధర్మగంట 11 గంటలు కొట్టగానే ఇంటి నుండి బయలుదేరిన నీలవేణి ఒక అరగంటలో పొలిమేర చేరుకుంటుంది. తర్వాత ఒక చిన్న మూటతో వసంతుడు కూడా వస్తాడు అని తన చేతిలో ఉన్న మూటను విప్పుతాడు. నీలవేణి ఆ బొట్టు పెట్టుకుని ఆ మూటలోని ప్రసాదాన్ని నోట్లో వేసుకోబోతున్న ఆమె చేతిని ఎవరో గట్టిగా కొట్టడంతో నీలవేణి కెవ్వుమని అరుస్తూ అటువైపు చూస్తుంది. ఎదురుగా విజయుడు కనపడతాడు. అని కింద పడ్డ లడ్డూని చేత్తో తీసి పక్కనే ఉన్న బండ మీద పెట్టి నిలబడతాడు. అనుకుని వెంటనే విజయునిపై దాడికి దిగుతూ అతనిపై ముష్టిఘాతాలు విసురుతాడు. వాటిని తప్పించుకున్న విజయుడు తరువాతి వాటిని తప్పించుకోలేక తన ముఖాన్ని గాయపరుచుకుంటాడు. అంటూ విజయుని పొట్టలో పిడికిళ్లతో కొడుతుంటాడు. ఆ దెబ్బలకు ఓర్చుకోలేని విజయుడు అరుస్తూ కింద పడిపోవడంతో వసంతుడు తన కాలితో అతని డొక్కలో తంతాడు. ఆ మాటలకి వసంతుడికి లోపల చాలా కంగారు పడతాడు. తన పనికి విజయుడు అడ్డు వస్తాడని ఊహించని వసంతుడు అతన్ని ఎలా అయినా చంపాలని మళ్ళీ కొట్టబోతుంటే అని వసంతుని చేతులను పట్టుకుని లాగుతుంది. అని నీలవేణి మనసులో ఒక భయాన్ని నింపుతాడు. అంతే, పక్కనే బండరాయి మీద ఉన్న ఆ లడ్డూ ముక్కను మహాప్రసాదంగా కళ్ళకు అద్దుకుని నోట్లో పెట్టుకుంటుంది. అని అరుస్తాడు. కానీ మెల్లమెల్లగా విజయంలో శక్తి సన్నగిల్లసాగింది. లేచి నిలబడబోయిన విజయుణ్ణి వసంతుడు మళ్ళీ అతని కాళ్లపై ఒక తన్ను తంతాడు. అంతే, కుప్పకూలిపోతాడు విజయుడు. లడ్డు మొత్తం తిన్న నీలవేణి తన కళ్ళు మెల్లిగా మసగబారడం, తల తిప్పడం మొదలవగానే కంగారు పడుతుంది. ఇంతలో అక్కడికి మిగతా అమ్మాయిలను తీసుకుని గుర్రపు బగ్గీలొస్తాయి. అవి చూసిన నీలవేణికి తన తప్పు తెలుస్తుంది. కానీ అప్పటికే మత్తు కమ్ముకోగా స్పృహ తప్పి కింద పడిపోతుంది. అతని మాటలు లీలగా నీలవేణి చెవిలో వినిపిస్తుంటే పూర్తిగా మత్తులోకి జారుకుంటుంది. బంటు ఆమెను లేపి వెనక ఉన్న బగ్గీలో పడుకోబెడతాడు. విజయుడు కళ్ళు మగతగా మూసుకోవడంతో అతని కళ్ళ ముందు నుంచే బగ్గీలు వెళ్ళిపోగా ఆఖరి బగ్గీ వెళ్ళిపోయే సమయానికి విజయుడు ఆ బగ్గీకి మధ్యలో ఉన్న ఇనుప కడ్డీని పట్టుకుంటాడు. ఆ బగ్గీ రాళ్ళు, రప్పలు, ముళ్ళ కంపల నుండి వెళుతూ ఉండడంతో అవన్నీ కుచ్చుకుని అతని ఒళ్లంతా రక్తసిక్తమవుతుంది. అయినా ఆ అమ్మాయిలను వసంతుని నుండి కాపాడాలని పదే పదే మనసులో మననం చేస్తుంటాడు విజయుడు. ఆ ఇనుప కడ్డీని వదలకుండా అలాగే పట్టుకుంటాడు. చివరి బగ్గీ కావడంతో అతన్ని ఎవరు గుర్తుపట్టరు. కొద్ది దూరం వెళ్లిన విజయుడు పట్టుకున్న బగ్గీ ఏటిగట్టు దాటకముందే పక్కన ఉన్న పలుగురాయి పైకెక్కి ఒక్క కుదుపు ఇవ్వడంతో దాన్ని పట్టుకున్న విజయుడి పట్టు ఊడి ఎత్తుగా ఉన్న ఆ దారి నుండి పల్లంగా ఉన్న కింది వైపు దొర్లుతూ వచ్చి పడిపోతాడు. ఆ దొర్లడంలో విజయుడు తన మెల్లో హారానుకున్న చేప బొమ్మని గుప్పిట్లో బంధించడం, ఇంతకు ముందు ఎక్కడైతే ఆ చేప బొమ్మ అతని మెల్లో హారంగా పడిందో
అక్కడికి దొర్లుతూ రావడం ఒకేసారి అవుతుంది. అంతే. ఆ చేపలో నుండి దివ్యమైన కాంతి అతని గుండె ద్వారా విజయుని ఒంట్లోకి చొచ్చుకుపోతుంది. అదే సమయానికి ఆ అమ్మాయిలను వసంతుని నుండి కాపాడాలని పదే పదే అతని మనసులో పదే పదే మననం చేయడంతో ఒక్కసారిగా లేచి సింహగర్జన చేస్తూ నిలబడ్డ విజయుని ఒంటిపై దెబ్బలు మాయం కావడమే కాదు, అతనికి 1000 ఏనుగుల బలం వస్తుంది. అంతే. పరుగు పరుగున ఆ బగ్గీలు వెళ్ళిన వైపు వాయువేగంతో వెళ్ళిన విజయుడు ఆ బగ్గీలకు అడ్డంగా నిలబడతాడు. ఈసారి ఆ బగ్గీలతో బయలుదేరిన వసంతుడు ఎదురుగా నిలబడ్డ విజయుని చూసి ఆశ్చర్యపోతూ తన గుర్రంపై నుండి కిందకు దిగుతాడు. అని వసంతునిపై దాడికి దిగుతాడు విజయుడు. మొట్టమొదటిసారిగా విజయుడి ముష్టిఘాతాన్ని చవిచూస్తున్న వసంతుడు ఎగిరి మొట్టమొదటిసారిగా విజయుడు ముష్టిఘాతాన్ని చవిచూస్తున్న వసంతుడు ఎగిరి 2 అడుగుల అవతల పడతాడు. ఒకేసారి ఆశ్చర్యపోతూ లేచి నిలబడిన వసంతుడు విజయుణ్ణి పైనుంచి కింద వరకు చూసి అతని ఒంటి మీద దెబ్బలు లేకపోవడంతో ఇంకా అయోమయంలో పడిపోయిన వసంతుడు తేరుకునేంతలోనే గాలిలో ఎగిరిన విజయుడు అతని పొట్టలో ఒక తన్ను తంతాడు. వసంతుడు గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. అని వసంతుని ముఖాన్ని ఒక్క తన్ను తంతాడు. విజయుడి బలం ముందు వసంతుడు ఏమాత్రం తట్టుకోలేకపోయాడు. విజయుడు ఒక్కసారిగా సింహగర్జన చేస్తూ వసంతుడి గుండెపై ఒక గుద్దు బలంగా ఇచ్చాడు. అంతే. కెవ్వుమని కేకేస్తూ కింద పడిపోయిన వసంతుడు ఒక్కసారిగా బళుక్కుమని రక్తం కక్కుకుని కళ్ళు తేలేస్తాడు. అప్పుడే నీలవేణి తల్లిదండ్రులు, మిగతా అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పరుగు పరుగున అక్కడికి వస్తారు. ఆ మాటలు విన్న నీలవేణి తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చి విజయుని చేతులు పట్టుకొని బావురుమని ఏడ్చారు. ఇంతలో అక్కడికి మారువేషంలో ఉన్న 2 వేగులు వస్తారు. వాళ్ల వెనకే కొంతమంది భటులు, ఆ వెనకే మహారాజు రఘునందనుడు వస్తాడు. అని మహారాజు గారు విజయుణ్ణి అభినందిస్తాడు. ఏంటి కరెంట్ లేదు? బాగా లైటింగ్ ఎక్కువ తలనొప్పి వస్తుంది మేడంకి, హెడేక్ గా ఉందన్నారు. శ్రవణేడి అయిపోయిందా మేడం? అయిపోయింది. నేను ఒక ఫోటో తీసుకుందామని ఫోటోలో పిచ్చి. మేడం ఒక ఫోటో తీస్తారా? లైటింగ్ లైట్ వెళ్ళడం, లైట్ అయ్యారు. లైట్ పడుతుంది ఇటు. అదే ఆ లైట్ అయ్యారా? ఆ లైట్ ఉందా చూడండి. తెలియదు నాకు. ఉందిగా తీనా. చూసుకోండి ఒకసారి మీరు ఇట్లా చూడకూడదు, చెప్తున్నట్టు ఉండాలి. అట్లా ఉండాలి. కిందకి దించండి తల. చూసుకోండి, ఇందులో ఏది కావాలా. 2-3 కొట్టారు కదా. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. 1 వీక్ ఆగారు అందరూ. చాలా థ్యాంక్స్ మేడం. అసలు ఆ రోజు కరెంట్ పోయింది కదా, మాకే తెలియదు అసలుకి దీనికోసమా అని. తర్వాత నెక్స్ట్ 2 days తర్వాత ఇంకా షిఫ్టింగ్ స్టార్ట్ చేసేసాం. మాకు అసలు తెలియదు, మాకు అసలు సాటర్డే సండే లేదు. రేపు ఉందా అండి క్లాస్? బాబు వచ్చేసావా?
రేపు ఉందా క్లాస్? నాకు తెలిసి అంటే గ్యాప్ ఏమైనా వచ్చింది కదా, మేబీ ఏమన్నా. నాకు చాలా ఇబ్బంది అవుతుందండి. బుధవారం హాలిడే కావాలా? బుధవారం హాలిడే తీసుకోండి, గ్యాప్ కావాలి. కాదండి, అక్కడ పెట్టి మెట్రో వచ్చి మళ్ళీ ఇక్కడ నడుచుకుంటూ వచ్చి నాకు చాలా అయిపోతుంది. నాకు తెలిసి 100% రేపు ఉండదండి. ఒకవేళ ఉంటే సార్ పెడతాను. సాటర్డే సండే ఉండదు. సాటర్డే నేను చంపుతున్నాను. విజయవాడ ఈవెంట్ ఒకటి మాది. మీరన్నీ ఆనందాపేగా మీరు పెద్ద పర్మిషన్లు అడిగి రెగ్యులర్ వచ్చేటట్టు. మిమ్మల్ని అడిగేది ఏదైనా ఒక రోజునే వస్తారా మేడం? అడుగుతారు, మళ్ళీ ఆడికి నచ్చితే తీసుకుంటారు. అదే కదా, మీరు అడిగినా అడగకపోయినా ఇక్కడ అనేవాళ్ళ లేదు. సండే నుంచి సాటర్డే సండే మీ నుంచి పాటికి మీరు చెప్పి మీరు సెలవు తీసేసుకుంటూనే ఉంటారు ఫోన్లో. టీ బాగుందండి. అది టీ తాగలేదు, మర్చిపోయినాము. అంటే ఇది బయట తెచ్చుకుంటున్నా. నేను కింద నుంచి చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్గా ఉంది. అలాగే అది ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు. గ్లాస్ ఎక్కువ పడాలి, తాగిన ఫీలింగ్ వస్తుంది. 10 రూపాయలకి వాడైతే దీంట్లో సగం గ్లాస్ 10 రూపాయలు పడింది. అంతే గ్లాస్ 10 రూపాయలు. ఇక్కడ కాలేజ్ ఇదే కదా మేడం మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. చాలా బాగుంటుంది. డోర్ వేసుకోండి మేడం. మేడం చాలా గట్టిగా ఓపెన్ చేస్తారు వాళ్ళు. ఇక అయితే ఓకే మ్యామ్. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎంత తక్కువ వరిస్తే మీరు అంత ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఓకే మంచిగా కరెక్ట్ గా చెప్తే మీరు సక్సెస్ క్యాండిడేట్. భయం అనేది పక్కన వదిలేసాను మేడం. నాకు అయ్యో ఒక్క దగ్గర అయిపోతుంది మేడం, ఇంటి దగ్గర నాకు అసలు ప్రాబ్లం లేదు. అయ్యో వస్తలేదు. వస్తుంది, అది మీరు మైండ్ ఓపెన్ చేసుకోండి. ప్రాక్టీస్ కొద్ది వస్తుంది మేడం. ఒకటే చెప్పేది ఏంటంటే, మీరు పక్క వాళ్ళ జనాల కోసం బతుకుదాం అనుకుంటే మిమ్మల్ని మీరు క్లోజ్ చేసుకోండి. కెరీర్ ని మీకోసం మీరు బతకాలనుకుంటే ఓపెన్ చేసుకోండి. ఓకే మ్యామ్. మేడం మీరు స్టార్ట్ అని చెప్తారా చేసేనా? మీరు స్టార్ట్ అని ఏమైనా చెప్తారా? నాకు అర్థం వినిపిస్తుందా? ఓకే. అయ్యో 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 మేడం మీరు టేక్ స్టార్ట్ చేయనా? టేక్ రెడీ మేడం. రెడీ మేడం. యా కొంచెం మైక్ దగ్గరికి రండి. ఓకే మ్యామ్. అయ్యో అయ్యో నా కూతురయ్యా, చిన్న పిల్లయ్యా. అయ్యో అయ్యో నా కూతురయ్యా, చిన్న పిల్లయ్యా. అది రావాలి. ఓకే మ్యామ్. కొంచెం స్లో స్టార్ట్ చేయనా? అది చేయండి. అయ్యో అయ్యో నా కూతురయ్యా, చిన్న పిల్లయ్యా. మేడం నెక్స్ట్. విజయ, అక్కడ ఉయ్యాలో నా కూతురుంది, నీకు దండం పెడతాను, నా కూతుర్ని కాపాడు. మేడం 14th పేజ్. ఓకే మ్యామ్. స్టార్ట్ చేయనా? వీళ్ళను ఆ దుష్టుడు తీసుకెళ్లి బానిసలుగా అమ్మితే వీళ్ళు ఎంత దుర్భరమైన జీవితాలు సారీ మ్యామ్. వీళ్ళను ఆ దుష్టుడు తీసుకెళ్లి రిపీట్ అన్న తర్వాత మాత్రమే చెప్పాలి. ఓకే మ్యామ్. ఓకే. మీరు రిపీట్ తప్పు చెప్పినా రిపీట్ అంటేనే అక్కడ కట్ చేసేస్తాం అది మొత్తం.
నేను అనాలా మీరు అనాలా మీరు అనాలి, మీరు అనాలి. నేను అనాలి. రిపీట్ అని చెప్పి మళ్ళీ చెప్పాలి. ఓకే మ్యామ్. స్టార్ట్ చేయనా మ్యామ్? వీళ్ళను ఆ దుష్టుడు తీసుకెళ్లి బానిసలుగా అమ్మితే వీళ్ళు ఎంత దుర్భరమైన జీవితాలు జీవించేవాళ్ళు కదా. మేము ఒక్కసారి చెప్తాను. వీళ్ళను ఆ దుష్టుడు తీసుకెళ్లి బానిసలుగా అమ్మితే వీళ్ళు ఎంత దుర్భరమైన జీవితాలు జీవించేవాళ్ళు కదా.